వేసవికాలంలో పక్షులు పడుతున్న కష్టాలు. అది ఒక చిన్న అడవి అంచున పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై కాకుల గుంపు నివసించేది. పక్కనే ఉన్న పూల చెట్లలో అందమైన పచ్చని పిచ్చుకలు నివసించేవి. అడవిలో వేసవి మొదలైంది. సూర్యుడు మండిపోతున్నాడు. నీళ్లు ఎక్కడా కనిపించడం లేదు. చెరువులు ఎండిపోతున్నాయి. వేసవికాలం కష్టాలు మొదలయ్యాయి. చిలుకలు బాధగా ఇలా మాట్లాడుకుంటున్నాయి. రోజురోజుకు నీళ్లు తగ్గిపోతున్నాయి. మన పిల్లలకు నీళ్లు ఎలా దొరుకుతాయో అని అంది. ఇంకొక చిలుక ఇలా అంటుంది, అవును, పండ్లు కూడా ఎండిపోయాయి. ఈ వేసవి చాలా కష్టంగా ఉంది అని అంది. అప్పుడు దగ్గర చెట్టు కొమ్మపై ఉన్న కాకి నవ్వుతూ ఇలా అన్నది, మీరు ఇంతగా ఎందుకు బాధపడుతున్నారు? వేసవి ప్రతి ఏడాది వస్తుంది కదా అని అంది కాకి. చిలుకలు ఆశ్చర్యంగా కాకి వైపు చూశాయి. చిలుక కాకిని ఇలా అడిగింది, మీరు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నారు అని అడిగాయి చిలుకలు. అప్పుడు పెద్ద కాకి ఇలా చెప్పింది, వేసవికాలం రాకముందే మేము సిద్ధంగా ఉంటాం. మానవుల ఇల్లు దగ్గర నీటి కుండలు ఎక్కడున్నాయో అని గుర్తుపెట్టుకుంటాం. చిన్న చిన్న నీటి చుక్కలు దొరికినా ఆ నీటిని అందరం పంచుకొని తాగుతాం అని చెప్పింది పెద్ద కాకి. ఆ మాటలు విన్న చిలుకలు కొంచెం మౌనంగా మారాయి. చిలుకలు ఇలా అనుకున్నాయి, మాకు ఎందుకు ఇంత తెలివితేటలు లేవు అని అనుకున్నాయి. ఒకరోజు భయంకరమైన ఎండ. చిలుకల గూట్లో ఉన్న చిన్న చిలుక తీవ్ర దాహంతో కింద పడిపోయింది. చిలుక తల్లి భయంతో అరవసాగింది. దయచేసి ఎవరైనా సహాయం చేయండి అని అంది తల్లి చిలుక. అది విన్న కాకులు వెంటనే వచ్చాయి. ఒక కాకి నీటి బిందె దగ్గరకు వెళ్ళి తన ముక్కుతో కొద్దిగా నీళ్లు తీసుకువచ్చింది. మరొక కాకి ఆకుతో నీళ్లు తెచ్చింది. అందరూ కలిసి చిన్న చిలుకకు నీళ్లు తాగించారు. చిన్న చిలుక కళ్ళు తెరిచింది. తల్లి చిలుక కన్నీళ్లతో కాకులను చూసి ఈ విధంగా చెప్పింది, మేము మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. మీరు కఠినంగా మాట్లాడినా మీ మనసు చాలా గొప్పది అని అంది తల్లి చిలుక. పెద్ద కాకి చిరునవ్వుతో ఇలా చెప్పింది, వేసవికాలం మనల్ని పరీక్షిస్తుంది. కానీ సహాయం చేసే మనసు ఉంటే ఏ కష్టం అయినా తేలికవుతుంది అని అంది పెద్ద కాకి. ఆ రోజు నుంచి చిలుకలు కాకులు కలిసి జీవించసాగాయి. చిలుకలు చెట్ల నీడను చూపించేవి, కాకులు నీటిదారులు చూపించేవి. వేసవి అంతా ఒకరికొకరు సహాయం చేసుకున్నాయి. అడవిలో ఉన్న జంతువులు అన్నీ ఆశ్చర్యపోయాయి. శత్రువుల్లా కనిపించే పక్షులు ఎంత మంచి స్నేహితులు అయ్యాయా అని. వేసవి ముగిసింది. వర్షాలు వచ్చాయి. అడవి మళ్ళీ పచ్చగా మారింది. పెద్ద మర్రి చెట్టు కింద చిలుకలు కాకులు కలిసి ఆనందంగా కాలాన్ని గడపసాగాయి. ఈ కథలో నీతేమిటంటే, ముందు చూపు ఉంటే కష్టాలు అనేవి ఉండవు. కష్టకాలంలో కలిసి ఉంటే ఎవ్వరూ ఒంటరి కారు. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం అశ్విని స్మార్ట్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.